మేనిఫెస్టోలో మళ్ళీ జగన్ తన మార్కు చూపించారు. 2 పేజీల్లోనే తాము ఏం చేస్తామో చెప్తూ 2024 మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగిస్తూ ఇంకా ఏమేం చేస్తామో వివరించారు. అమ్మఒడి పథకానికి 2,000 పెంచారు. ప్రస్తుతం 15,000 ఉంటే అది 17,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక 2 విడతల్లో పెన్షన్ పెంచుతామన్నారు. 3,000 నుంచి ఆ మొత్తాన్ని 3,500కి పెంచుతామన్నారు. 2028లో 250, 2029లో 250 రూపాయల చొప్పున పెన్షన్ పెరుగుతుంది. ఇక రైతు భరోసా 16,000కు పెంచుతారు. ప్రస్తుతం 13,500 ఉంది, అది 16,000 అవుతుంది. చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాల్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించారు. గ్రామంలో 50% ఎస్సీ జనాభా, 500 ఇళ్ళు ఉంటే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పథకాలు యథాతథంగా అమలవుతాయి. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం, ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని కాస్ట్ 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4,000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, ప్రతి సంవత్సరం. సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి, ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అని అంటే, అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ, ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి, ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. చేనేత కార్మికులకు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1,20,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 5 సంవత్సరాలలో
1,20,000 రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 1,20,000 రూపాయలకు, అంటే 2,40,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత కార్మికులకు ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు 103 కోట్లతో సహా 468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని